కాకి వనంలో గంజాయి మొక్క మావు టైటిల్స్ భలే పెడుతుండే. కాకి వనంలో గంజాయి మొక్క. బాలిక వేధింపుల కేసులో కానిస్టేబుల్ అరెస్ట్. ఫోక్సో కేసు నమోదు సీసీటీవీ ఆధారాలతో నిందితుడి గుర్తింపు. కోర్టు రిమాండ్ కి మచ్చ తెచ్చిన వారిపై రాజీ లేదు అంటున్నారు ఇక్కడ ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఒక్కరి తప్పుతో మొత్తం శాఖకు చెడ్డ పేరు వద్దన్న అభిప్రాయం. 100% వాడెవడో ఒకటి తప్పు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఎందుకు తప్పు అవుతుంది? ఇది ఏడైంది నల్గొండ. ఓకే. ప్రజల భద్రత, మహిళలు, చిన్నారుల రక్షణ బాధ్యతలు నిర్వహించాల్సిన పోలీస్ శాఖలోనే ఓ కానిస్టేబుల్ బాలిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం నల్గొండ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. బాధిత బాలిక ధైర్యంగా ఫిర్యాదు చేయడం, పోలీసులు వేగంగా స్పందించి సీసీటీవీ ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం, అనంతరం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తక్షణ సస్పెన్షన్ విధించడం ఈ ఘటనలో కీలక పరిణామాలుగా నిలిచాయి. గుర్రంపోడు పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ సత్యనారాయణ సైకిల్ పై వెళ్తున్న ఓ బాలికను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 1 టౌన్ సిఐ ఎం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. మాస్క్ ధరించి తిరిగినప్పటికీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కానిస్టేబుల్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, పోలీసు ఉద్యోగి అయినా చట్టం ముందు అందరూ సమానమేనని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో క్రమశిక్షణ, అంతర్గత పర్యవేక్షణ, సిబ్బంది ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది. గతంలోనూ ఇదే బాలికపై ఆరోపణలు వచ్చినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒక కానిస్టేబుల్ అయి జాబ్ కొట్టుకొని 10 మందికి ఆదర్శంగా నిలవాలరా. స్కూల్ అమ్మాయిని టార్గెట్ చేస్తావాను? శరత్ చంద్ర పవార్ జబర్దస్త్ పని చేస్తాడు. ఎస్పీ సార్కి సెల్యూట్ చేస్తూ ఉన్నాం. గిటువంటి పనులు, లంగ పనులు, గిటువంటి పనులు దిక్కుమలు చేయబట్టి శాఖకు మొత్తం చెడ్డ పేరు వస్తుంది. మనకి ఇక్కడ జరగలే షాబాద్లో సిఐ క్రాంతిరెడ్డి 20 లక్షలు తీసుకొని ఫోక్సో కేసును నీరు గార్చినట్టు చాలా నీరు గారుస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళే నీరు గారుస్తూ ఉన్నారు కేసులను. అట్లా జరిగితే వీడేమో లంగనా కొడుకులు తయారవుతూ ఉన్నారు. ఇట్లా